జయములు పలికి ఉన్నారు. మనం కూడా మన దేవుడు రాజులకు రారాజు కాబట్టి, ఆయన బలవంతుడు కాబట్టి, మన మధ్యలోకి రాబోతున్న దేవుడు ఏ విధంగా అయితే కట్టబడిన గాడిదను అది ప్రభువుకు కావాల్సిన రీతిగా ఈరోజు మనమందరం కూడా ప్రభువుకి కావాల్సిన వారమే. ప్రభా, నేను నీకు కావాల్సినాను ప్రభా, ఈ స్థలమందు నేను నీకు క్షేమం ఇస్తున్నాను ప్రభా, నీ నామంలో క్షేము కలగాలి ప్రభా, వస్తున్నా రారాజు నీవే ప్రభా అంటూ మనమందరం కూడా ఏ పరిస్థితులు ఎదురైనా ఇగో మా దేవుడు మాకు క్షేమం అనుగ్రహించినట్లుగా మనమందరం కూడా ఆరాధనలో సంతోషంగా దేవాది దేవుని మనం కనపరుద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఆయన చేసిన వేళను ఒక్క నిమిషం తలపోసుకుందాం. అందరం కూడా ఈ వారం అంత వరకు మనల్ని కాపాడి సంరక్షించి ఇగో మనల్ని కంటికి రెప్పలా కాపాడిన దేవుడు కదా. నీ జీవితంలో నా జీవితంలో ఆయన కార్యంలో ఆశ్చర్యములను వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అద్భుత దేవుడైనా, ఆయన మహోన్నతుడైనా, ఆయన నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని విమోచించిన వాడైనా, నువ్వు ఏ తెగులుని గుడారంలో సమీపించకుండా, నువ్వు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను తప్పించిన వాడైనా, నీ నా రాకపోకల్లో నువ్వు నేను ఏదో మంచి వారమని మనం ఇంటి సచ్చు లెక్కలో లేము, కానీ ఆయన మంచి దేవుడు గనక మనం అందరినీ కాపాడిందైనా, ఒక తండ్రిగా ఒక తల్లిగా కనుపాపులు సాకిన దేవుడైనా, ఆయన భుజముల మీద మనల్ని ప్రతిదినం మోస్తున్న దేవుడైనా, ఈ దినమున మనము కలిగి ఉన్న ఆరోగ్యము, మనము కలిగి ఉన్న ఆస్తి, మనం కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతలు, మనము కలిగి ఉన్న కుటుంబము, మనము కలిగి ఉన్న సంపద, మనకిచ్చిన ఈ రక్షణ, దేవుని సన్నిధిలో ఈ విధంగా నిలిచిండే భాగ్యము, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన కృప, ఆయన దయ, ఆయన కనికరము. ఇగో మనం ఏది కూడా మనంలో సంపాదించుకోలేదు, కానీ దేవుడే మనకు అన్ని కూడా అనుగ్రహించాడని దేవానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభా చెప్పండి, మన జీవితంలో చేసిన వేళ తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మౌనం ఉండదు, ఎవ్వరు మౌనం ఉండదు. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆత్మస్వరూపిగా. ఆయన ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నప్పుడు దేవుని ఎదుట వినయముతో, వణుకువతో, ఆయన ఎదుట సాగిలపడుతూ లొంగిపోతూ దేవుని ఆరాధిస్తే, ఆయనకు స్తుతిస్తే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆయన యొక్క దృష్టి నీ మీదకి వస్తుంది. నువ్వు ఆయన యొక్క కనికరం మన మీదకి వస్తుంది. అయోగ్యం అంటే దేవుని యొక్క కనికరం మన మీదకి రాదు. దేవాని యొక్క ఫేవర్ నీ దయను పొందుకోవాలి ప్రభా. ఆయనను చేసిన మేలు ఎన్నో ప్రభా లెక్కించిందని అనుకుంటున్నా, అవి లెక్క కంటే విస్తారంగా ఉన్నాయి, ఇస్కరేణుల కంటే విస్తారంగా నేను అంటాడు. ప్రభా, అంత ఆశ్చర్యకారం చేయి, గొప్ప దేవుడు తండ్రి, నువ్వు మంచి దేవుడు అయ్యా, నువ్వు మంచి తండ్రివి ప్రభా, మా కన్న తండ్రివి నువ్వు ప్రభా. ఈ లోకంలో ఎవరున్నా ఏమి ప్రభా, మీరే కదా మమ్మల్ని అన్ని చూసుకుంటున్నారు, మీరే కదా మమ్మల్ని పోషిస్తున్నారు. పరిస్థితులు ఏమైనా ప్రభా మా పక్షంలో మీరు ఉన్నారు కదా. ఈ వారం అంతా మా దినములో మీరు ఉన్నారు కదా ప్రభా. అది రోగమైన, బాధైన, బలహీనతలైనా మా చేయి విడిచిపెట్టలేదు కదా. మాకు ధైర్యం ఉన్నారు కదా, మమ్మల్ని ఆదరించారు కదా ప్రభా. కృతజ్ఞతలు డాడీ ప్రభా. చెబుదామందరం కూడా యేసు రాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే వస్తున్నా నీకు జయమే అంటే బిగ్గరగా ఏ కుటుంబానికి ఎదురైనా దేవా నీకే స్థలమందు నిత్యముగా మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. నీకే స్థలమందు నిత్యము ఘనత చెల్లిస్తున్నాము ప్రభా. ఈ స్థలమందు నిత్యంగా నీకు మాత్రమే కొన్ని నామాన్ని పైకెత్తుతున్నా. నా దేవుడికి మహిమ కలుగును గాక. ఈ స్థలమందు మన స్వరములకి దేవుడికి మహిమ చెల్లిద్దామా బిగ్గరగా చేయమన్నట్టుగా మనమందరము మన యొక్క కంట బొమ్మలెత్తుతూ దేవుడి సన్నిధిలో దేవుని మహిమ పడతాం. Jaya Manade
దేవాతి దేవుడు నిత్యం ఆరాధింపబడుతున్న వాడు ఉన్నాడు అన్నాడు. చంటి పిల్లలు ఎక్కువ బాలు ఎక్కువ ఈ స్థుతులపై ఆయన ఆసీనుడిగా ఉన్న దేవుడు ఆయన. ఈ దినమున మనము ఆరాధిస్తే మన ఆరాధనపై మన స్థుతులపై నేను ఆసీనుడు ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. నువ్వు స్వరం ఎత్తగలుగుతావా? నీ కంఠధ్వని ఎత్తగలుగుతావా? నా స్థుతిపై నువ్వు ఆసీనుడు కా ప్రభు అని చెప్పగలుగుతావా? నువ్వు నా స్థుతిపై మీరు ఆసీనుడు కండి ప్రభా, నా స్థుతిని కల్పిస్తున్నాను ప్రభాను. ఇక్కడ చెప్తామా? హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా యేసు రాజు మనకు ప్రభు Hosanna
రాబోతున్నవాడా, మా కొరకు యూదా గోత్రం సింహం రాబోతున్నవాడా, ఓ రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను గణపరుస్తున్నాం. ఈ సమయంలో యోర్దాను నదైనా పరిస్థితులు ఏమైనా, అది ఏది ఏమైనా తండ్రి నీ నామముకే మహిమ. మా పరిస్థితులు ఏమైనా దేవా నీ నామముకే మహిమ. మా ప్రాబ్లమ్స్ ఏమైనా నీ నామముకే మహిమ. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ నామము గొప్పది ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాం. తండ్రి మా జీవితాన్ని చేతులకు తీసుకొస్తున్నాము ప్రభా, మా బ్రతుకు నీ చేతులకు తీసుకొస్తున్నాము ప్రభా. తండ్రి ప్రభా నీ స్వాధీనంలోకి తీసుకురండి సమయంలో. ప్రభా పగిలిన మా జీవితాలు, అలసిపోయిన మా ప్రియుల జీవితాలను నీ చేతిలోకి తీసుకొస్తుండగా ప్రభా మమ్మల్ని ఒక్కసారి దర్శించండి ప్రభా. మట్టి నుండి నేను చేయబడ్డాను, నేను మరల మట్టికి చేరేంత వరలోపు ప్రభా మా జీవితంలో నీకు మహిమ మాత్రమే కలగాలి ప్రభా. మా బ్రతుకుల్లో నీకు మహిమ. యోసన్నా మా యూదుల రాజ్యమైన నీకే మా జీవితంలో మహిమ కలగాలి. మా పరిస్థితుల బట్టి మేము కృంగిపోకుండా దేవా నీ నామంలో మాకు విషయం కలిగినట్లుగా తండ్రి విజయ గీతంలో మేము పాడినట్లుగా తండ్రి తుది శ్వాస ఇచ్చే వరకు నీ నామాన్ని ప్రకటిస్తూ నిన్ను ఆరాధించినట్లుగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము రాజా. థ్యాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రభా. నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుని నేను ఆరాధిస్తాను ప్రభా. పగిలిన నా జీవితాన్ని, నా కుమ్మరి నన్ను బాగు చేసి నా దేవుని ఎదురు తీసుకొస్తున్నాను. మా బ్రతుకులలో ప్రభా కుమ్మరువైన నీవు తిరిగి మమ్మల్ని కట్టండి ప్రభా, తిరిగి కట్టండి ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. అందరము జ్ఞాపకం చేస్తున్నాం ఆ దేవాది దేవుడు చేసిన మీరు ఒక్క నిమిషం తలపోసుకుంటూ, అందరూ తలపోసుకుంటూ అందరం కూడా థ్యాంక్ యూ ఫాదర్. మౌనం ఉండదు. లార్డ్ వి వర్షిప్ యు ఫాదర్. నీకు వందనాలు చెల్లిస్తున్నాము, ఆరాధిస్తున్నాము ప్రభా. థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ యేసు, నీకు స్తోత్రములు ప్రభా. థ్యాంక్ యూ. మౌనం ఉండదు. స్తుతిద్దాం దేవునికి వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ రాజా, నీకు వందనాలు. Lord, we worship you. Lord, we glorify your name, Father. ఈ బలమైన నామాన్ని పైకెత్తుతున్నాను. మా జీవితాన్ని చేతులకు తీసుకొస్తున్నాం యేసయ్యా. యూదుల రాజా, రాబోతున్న దేవా, గాడి మీద ప్రభు ఎక్కి మా రాజు దీనుడుగా రాబోతున్న దేవుడు, ఆయన దిగి వచ్చిన దేవుడు, మా కొరకు దిగి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వేగవాహనుడుగా రాబోతున్న దేవుడు. నేను ఆరాధిస్తున్నాను. అందరము కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ నా జీవితాన్ని ఎదుగు తెస్తున్నాను ప్రభా, నా జీవితాన్ని ఎదుగు తెస్తున్నాను ప్రభా. రోజా నిన్ను నీ ఎదుగు తెస్తున్నాను ప్రభా, నీ ఎదుగుని తీసుకొస్తున్నాను ప్రభా. నా బ్రతుకుని ఎదుగు తెస్తున్నాను ప్రభా. నేను పగిలిపోయినాను ప్రభా, చెడిపోయినాను ప్రభా, అలసిపోయినాను ప్రభా. తండ్రి నన్ను ఒక్కసారి నీ చేతులకు తీసుకో ప్రభా. పగిలిన నా జీవితాన్ని తీసుకో ప్రభా, తీసుకో ప్రభా. నీ చేతులకు నేను అర్పించుకుని ఆశపడుతున్నాను తండ్రి. కనికరించు ప్రభా, కనికరించు ప్రభా. ఎవరు మౌనం ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. నా జీవితానికి అప్పగించుకుంటూ పాడతాను. దేవునికి వందనాలు ప్రభా, యేసయ్యానికి వందనాలు. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని
జారిపోదయ్యా, నేను పడిపోదు ప్రభా. నన్ను కనికరించు ప్రభా, నా అడుగులు కొండమై స్థిరపరచు ప్రభా. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకించితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకించితివే. రెండు చేతులు పైకి చాపుతూ హోసన్నా, హోసన్నా, యోధుల రాజువే. హోసన్నా, హోసన్నా, రాజువే. నీ హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదను. పగిలిన నా కుండను నాకు మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదను. నా పూర్ణ హృదయముతో దేవుని ఎదురుకు వస్తున్నా. నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ప్రభా, ఈ లోక యాత్రలో నాకున్న ఆశ ఒకటే ప్రభా, ఇక నేను నీతో చివరి వరకు ఉండాలి. నా తుది శ్వాస వరకు నేను నిన్ను ప్రకటించాలి. నా బ్రతుకు కాలంతో నీతో నేను ఉండాలి ప్రభా. నీ రాజ్యానికి నేను చేరాలి. నా ప్రాణము నీతోనే ఉండాలి ప్రభా. ఈ లోకంలో నా పరిస్థితులు ఏవైనా వాటన్నిటిని నేను జయించే శక్తిని మాకు దయచేయి. ఈ లోకాన్ని జయించినట్లుగా, ఈ లోకాన్ని నేను జయించినట్లుగా కృపను మాకు దయచేయి ప్రభా. మట్టి నుండి తీయబడితిని, పరమావధికి చేరుదను. యేసు, మట్టి నుండి తీయబడితిని, పరమావధికి చేరుదను. మన్నైన నేను మహిమగా
తెచ్చి బాగు చేయమని కోరెదను. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు? నీ జీవితం, నా జీవితం ఒకవేళ బలహీన స్థితిలో ఉంటే నువ్వు నన్ను చేసినప్పుడు మరి ఎదురు మన జీవితాలను తీసుకుందాం. ఆయన మేలు చేయవాడు, ఆయన మేలు చేయవాడు, ఆయన మేలు చేయవాడు. తండ్రి, మా కుమారి, మా జీవితాన్ని ఎదురు తీసుకొస్తున్నాం రాజా, మా జీవితాన్ని ఎదురు తెస్తున్నాం రాజా. నువ్వు కట్టండి ప్రభా. పగిలిన జీవితాలను, నలిగిన జీవితాలను బాగు చేస్తావు కదా ప్రభా. విరిగిన బ్రతుకులను బాగు చేస్తావు కదా. సమస్యల వారికి బలాభివృద్ధిస్తావు కదా. అలసిన వారికి నెమ్మదిస్తావు, తిరిగి బలాభివృద్ధి కలిగ చేస్తావు. కృంగిన వారిని లేవనెస్తావు, వాక్యం సెలవిస్తావు ప్రభా. మా జీవితం సన్నగిలిపోయింది ప్రభా, ఆయా విరిగిపోయింది ప్రభా. ఈ లోక యాత్రలో మేము విరిగిపోయామయ్యా. నీ చేతులకు వస్తున్నాము ప్రభా. నా రాజా, నీ చేతులకు అర్పిస్తుండగా తిరిగి కట్టయ్యా, తిరిగి మమ్మల్ని బాగు చేయ ప్రభా. విరిగిన మా హృదయము, అలసిపోయిన మా బ్రతుకులను, సమస్యలిపోతున్న మా బ్రతుకులను తిరిగి నీ సాధపై పెట్టి మరి తిరిగి మమ్మల్ని బాగు చేయి. మా జీవితంలో నీకు మహిమ కలిగినట్లుగా మా జీవిత యాత్రను వచ్చేంత వరకు ప్రభా నీ సాక్ష్యంగా బ్రతుకున్నట్లుగా కృపగా చేయి ప్రభా. అందరం ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి మన యూదుల రాజుకి, మన మహిమ కలిగిన దేవుడికి, బాలవాహం మీద ఎక్కి రాబోతున్న వచ్చిన దేవాది దేవునికి, బాలుల చంటి పిల్లల యొక్క మన యొక్క స్థుతులపై ఆసీనుడైన ఈ సమయమందు, మన స్థుతులపై ఆసీనుడైన దేవునికి ఈ స్థలమందు సర్వోన్నతమైన స్థలములలో ఆయనకే జయము హోసన్నా అని చెప్పిన రీతిగా ఒక్కసారి అందరిని చేతులు పైకెత్తి హోసన్నా హోసన్నా యూదుల రాజుని చెప్దామా బిగ్గరగా? హోసన్నా సర్వోన్నతమైన స్థలములలో దేవా నీకు మాత్రమే జయము మహిమ కలుగును గాక. యుగయుగములకు చక్రవర్తి అయిన దేవా నీకే తరతరములకు మహిమ కలుగును గాక. యూదా గోత్రపు సింహమా ఈ స్థలమందు నీకు మాత్రమే మహిమ కలుగును గాక. మా కొరకు మేఘవాహనుడై రాబోతున్నవాడా, మా కొరకు మమ్మల్ని కొనిపోవడానికి రాబోతున్న మా ప్రాణనాథుడా నీకు ఏ మహిమ కలుగును గాక. మీ నామంలో మాకు జయము, యుగయుగములకు మీ నామంలో మీకు మహిమ మాకు జయము కలుగును గాక. పరిశుద్ధమైన మా ప్రేమలకు ముందు మా తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు మా జీవితాన్ని చేతిలోకి ఇచ్చేసాము ప్రభా. మా జీవితాలను బాగు చేయలేడు అని నీ చేతులకు సమర్పించుకున్నాం. మా జీవితంలో నీ రాకడ వరకు ప్రభా నీ సాక్షిగా మా ద్వారా నీకు మహిమ కలిగినట్లుగా మా తుది శ్వాస విడిచే వరకు ప్రభా నీ నామాన్ని ప్రకటిస్తూ ఈ లోకంలో ప్రభా నీ కొరకు మేము జీవించినట్లుగా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని
మమ్మల్ని ఈ చేతులకు సమర్పించుకుంటూ ఈ రారాధనలో మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడు యేసు నామములో స్తుతి ఆరాధన ప్రార్థనలు వేడుకొని సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి ఆమేన్.